ఈరోజు సాయంత్రం అనంతపురం పట్టణంలో జరిగిన జైంట్ వీల్ ప్రమాద సంఘటన గురించి తెలుసుకోవడానికి మనం 3వ పట్టణం పోలీస్ స్టేషన్ లో ఉన్నాము. ఇక్కడ అధికారులు అందించిన వివరాల ప్రకారం అక్కడ ఆ ప్రమాదానికి కారణమైన బాధ్యులపై 304 కింద కేసు నమోదు చేసినట్టు వీరు తెలిపారు. నిందితులు ఇంతవరకు అదుపులోకి తీసుకోలేదు, వారు పరారీలో ఉన్నట్లుగా కూడా వీరు చెప్తున్నారు. ఈ రోజు సాయంత్రం జైంట్ వీల్ దుర్ఘటన గురించి తెలుసుకోవడానికి మనం శ్రీ మురళీకృష్ణ సార్ దగ్గర ఉన్నాం. సార్ గారిని అడిగి తెలుసుకున్నాం ఈ రోజు ఏం జరిగింది. సార్ ఈ రోజు ఏం జరిగింది సార్? ఇక్కడ దుర్ఘటనకి కారణం ఏంటి అసలు? ఈరోజు ఆదివారం రావడంతో జైంట్ వీల్ దగ్గర బాగా రద్దీగా ఉంది. ఈవినింగ్ ఒక్కొక్క దాంట్లో 4 మెంబర్స్ దాకా ఆ వీల్స్ లో కూర్చోవడం జరిగింది. దానికి సపోర్ట్ గా ఉంచినటువంటి బోల్ట్ మరియు సపోర్టింగ్ ప్లేట్, ఐరన్ ప్లేట్ ఊడిపోవడము, ఆ తర్వాత అది ఒకవైపు వాలిపోవడంతో కింద ఉన్న వాళ్ళ మీద బాస్కెట్ పడడము, వాళ్ళంతా కూడా కిందికి దూకడం జరిగింది. అందులో ఆ క్రమంలో ఆపరేటర్ కూడా కొద్దిగా బ్రేక్ సడన్ గా వేయకుండా నిదానంగా వేయడము, దానివల్ల 5 మంది గాయాలు పాలైనారు. ఒక అమ్మాయి 7 years అమ్మాయి అమృత అనే అమ్మాయి సిద్ధరాంపురం ఆత్మపురం మండలం చెందిన అమ్మాయి చనిపోవడం జరిగింది. ఇది ఆపరేటర్ నెగ్లిజెన్స్ వల్ల జరిగిందని చెప్పి ప్రాథమిక నిర్ధారణకు వచ్చాము. దానిపైన వాళ్ళపైన 304 అల్పపులో ఉంచి నాట్ అమౌంట్ మర్డర్ కేసు కట్టాము. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. పంచనామా తర్వాత క్రిమినల్ యాక్షన్ ఉంటుంది. 304A కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. సార్ నిందితులను అదుపులోకి తీసుకున్నారు సార్? నిందితులను అదుపులోకి తీసుకున్నాము. అన్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా జరుగుతూ ఉంది. త్వరలో విచారణ తర్వాత అతన్ని రిమాండ్ పంపిస్తుంది. ఈ ప్రమాదం జరగడానికి కారణమైన నిందితులను అదుపులోకి తీసుకున్నామని చెప్పి 3వ పట్టణ పోలీస్ స్టేషన్ అధికారులు చెప్తున్నారు. ఆ నిందితులపై 304 సెక్షన్ కింద కేసు నమోదు చేశామని తెలియజేశారు. ఈరోజు సాయంత్రం జరిగిన జైంట్ వీల్ ప్రమాదం గురించి వివరాలను ఇక్కడ డ్యూటీ ఆఫీసర్ మనకు అందుబాటులో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పండి, ఈ రోజు సాయంత్రం ప్రమాదం జరిగింది కదా, ఆ ప్రమాదంలో ఎంతమంది గాయపడ్డారు, వారి పరిస్థితి ఎలా ఉంది? 6 members వరకు వచ్చారండి. ఫస్ట్ ఎయిడ్ ఒక్కటి చేశాము. వెంటనే వాళ్ళలో 5 members వెళ్ళిపోయారు. అడ్మిట్ అయిన వాళ్ళందరూ ఫస్ట్ ఎయిడ్ చేయించుకొని సవేరాకి వెళ్ళిపోయారు. ఒక అమ్మాయి మాత్రం డెత్ అయింది, అంటే బ్రాడ్ డెత్ కింద రాసుకొని మార్చురీకి షిఫ్ట్ చేశాము. 7 years అయింది. అమృత. ఈరోజు సాయంత్రం జరిగిన జైంట్ వీల్ ప్రమాదంలో గాయపడిన బాధితులందరూ మొదట గవర్నమెంట్ ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని ఇక్కడ ప్రాథమిక చికిత్స తీసుకున్న అనంతరం ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలి వెళ్ళినట్టు ఇక్కడ డ్యూటీ డాక్టర్ మనకు వివరించారు. అలాగే సాయంత్రం జరిగిన ఒక ప్రమాదంలో ఒక చిన్నారి మృతి చెందని కూడా తెలియజేశారు. ఓవర్ టు స్టూడియో కెమెరాన్ బలాయితో హర్షారెడ్డి, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, అనంతపురం, ఆంధ్రప్రదేశ్. ఈ రోజు సాయంత్రం మృతి చెందిన చిన్నారి నేత్రాలు వృధా కాకుండా ఆ నేత్రాలను నేత్రదానం చేసే విధంగా ప్రోత్సహిస్తున్నారు సాయి సంస్థ అధ్యక్షులు విజయసాయి కుమార్ గారు. అసలు విజయసాయి కుమార్ గారిని అడిగి తెలుసుకుందాం నేత్రదానం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటో. సార్ చెప్పండి సార్, దానివల్ల ఉపయోగాలు మా ప్రేక్షకులకు చెప్పండి. సర్వేంద్రియం నయనం ప్రధానం. కంటి చూపు ఉంటే ఈ ప్రపంచాన్ని చూడవచ్చు. సో ఈ కంటి చూపు కలిగించాలనే ఉద్దేశంతో ఈ నేత్రదాన కార్యక్రమం మనం గత సంవత్సరంగా చేస్తున్నాము. ఎల్వి ప్రసాద్ హాస్పిటల్ వారితో సౌజన్యంతో మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఈ నెల ఇప్పటి వరకు 26 మంది నేత్రాలు చేయడం జరిగింది. ఈ నేత్రాలను సేకరించిన తర్వాత వెంటనే మనం ఎల్వి ప్రసాద్ హాస్పిటల్కి పంపించిన వెంటనే వారు 2 వ్యక్తులకు నేత్రదానం చూపు ప్రసాదిస్తారు. సో ఒక వ్యక్తి యొక్క చూపుతో 2 నేత్రాలతో 2 చూపు వస్తుంది.